హెల్త్ ఇవ్వాలా, ఇలాంటి అన్నీ లేదు. నేను సొసైటీలో ఒక బ్యూటిఫుల్ పర్సన్గా 10 మంది నన్ను అట్లా పోతుంటే చూడాలి. ఎప్పుడు చూస్తారు మిమ్మల్ని? పీటీ ఉషాని చూస్తారా, మిమ్మల్ని చూస్తారా? చెప్పండి. సచిన్ టెండూల్కర్ చూస్తారా, మిమ్మల్ని చూస్తారా? ఎందుకు? ఎన్నో ఏండ్ల శ్రమ ఉంది వెనకాల. ఎప్పుడు సక్సెస్ సింగిల్ డేలో రాదు. సో అంత కష్టపడి ఒక సక్సెస్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ సక్సెస్ మాట్లాడుతుంది. సో ఓ ఇతనా అంత పెద్ద బ్యాట్స్మన్, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే గెలిచొచ్చిన వ్యక్తి ఇతనా అని అనుకుంటారు. సో మీ ఊరిని, మీ రిలేటివ్స్ని, మీ ఫ్యామిలీస్ని, మీ దరిద్రాన్ని గెలవండి చాలు. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పాను. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఇంతే కదా. సో 10 మంది మిమ్మల్ని, ఒక కార్ వచ్చింది అనుకోండి, సమాజంలో పోతుంటే అరే వారేవా కార్ తెచ్చుకున్నావా, ఎలా వచ్చింది, ఇంత చిన్న ఏజ్లో వచ్చిందా, అలా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే ఎక్స్పెక్ట్ చేయండి కదా, అది మీరు ఊహించండి కదా. మీ మనసులో మీకు గర్వంగా ఉంటుందా లేదా? అలాంటి ఒక ప్రైడ్ఫుల్ లైఫ్ కావాలి మనకి. ఎస్ ఆర్ నో? సో అట్లాగే ఇవన్నీ మనకి తీసుకోవచ్చు. దీంతోపాటు మనకి మెయిన్ ఏంటంటే ఈ బిజినెస్ని మనం పెంచుకోవడానికి కావాల్సింది ఆఫర్స్. ఈ ఆఫర్స్ని మనం ప్రమోట్ చేయగలగాలి. జనరల్గా మనకు 2nd to 17th ప్రమోట్ చేస్తాము. దానికంటే బాగా ప్రమోట్ చేయాల్సింది కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ ఆఫర్ వల్ల ఏమవుతుంది? 50% మనకి బెనిఫిట్ అవుతుంది. సెకండ్ థింగ్, కన్సిస్టెన్సీగా మీకు బిజినెస్ వస్తుంది. ఒకసారి స్టార్ట్ చేసిన వ్యక్తి కంటిన్యూస్గా 4 months ఉంటాడా, ఉండడా? సో ఆ విధంగా మీ సిస్టంలో అందరు కన్సిస్టెన్సీలో ఉంటే కన్సిస్టెన్సీగా మీ చెక్కు కూడా కంటిన్యూ అవుతుంది. సో అది ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆఫర్ వస్తుంది. 21st to 23rd అంటారు, 27th అంటారు. ఈ ఆఫర్స్ ఎప్పటికప్పటికు ఏ ఆఫర్స్ మనల్ని పలకరిస్తున్నాయో, పిలుస్తున్నాయో, ఆఫర్ ఇస్తున్నాయో ఆ ఆఫర్స్ని మన కింద టీంకి బాగా ప్రమోట్ చేసుకోగలగాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి మనం ప్రమోట్ చేయకపోవడం వల్ల కన్సిస్టెన్సీ, 1 నెల కొంటారు, 2 నెలలు కొంటారు, 3వ నెల వాళ్ళకి తెలియదు. ఫస్ట్ నుంచే మనం అవేర్నెస్ తీసుకురావాలి. అలా ఎప్పుడైతే తీసుకొస్తామో కంటిన్యూస్గా మీరు 90 days వాళ్ళకి గోల్ ఇవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ 90 days లోపల ఒక డైరెక్టర్ ప్లానింగ్ ఇవ్వండి. 90 days లోపల డైరెక్టర్ ప్లానింగ్ ఇవ్వండి. ఫస్ట్ మంత్ ఒక 1500 PV, నెక్స్ట్ మంత్ ఒక 1500 PV, నెక్స్ట్ ఒక 2000 PV, 2500 PV. డైరెక్టర్ అయిపోతాడా, అయిపోడా? సో ఇలా 6 మందికి ఇచ్చారనుకోండి, 90 daysలో 3 monthsలో మీరు ఏమయ్యారు? అదే మనం ప్లాన్ చేసుకోవాల్సింది. టైప్స్ ఆఫ్ ఆఫర్స్, వీటి గురించి చెప్పాలి. ఈ ఆఫర్ పోయింది, నాకు ఇంకా ప్రోడక్ట్ కావాలంటే ఒక 2 days వెయిట్ చేయండి, రేపు ఇంకొక ఆఫర్ వస్తుంది, ఈ ఆఫర్లో మీకు ఎగ్జైటెడ్ బెనిఫిట్ వస్తుంది. ఇవన్నీ మనం చెప్పగలిగి ఉండాలి. చీమ గురించి మనకు తెలుసు కదా. చీమ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కానీ మీరు ఎప్పుడైనా గమనించండి చాలా పెద్ద సైజును క్యారీ చేస్తుంది. ఊహించలేని విధంగా చిన్న సైజు ఉన్న చీమ పెద్ద సైజుని క్యారీ చేస్తుంది. దానికంటే 100 times వెయిట్ని లాగుతుందంట అది. మరి మన బలం ఎంత? మనకున్న అవకాశాలు ఎన్ని? మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ లాక్ వేసుకుంటాం. నా వల్ల కాదు. నీకు నువ్వు లాకేసుకుంటే ఎవడొచ్చి తీస్తాడు? ఎవడన్నా మీకు లాక్ వేస్తే పక్కన వచ్చి లాక్ తీస్తే ఓపెన్ అవుతుంది. సెల్ఫ్ లాక్ వేసుకుంటే ఈరోజు చీమని చూసి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వర్షాకాలం సీజన్ వస్తుంది అనుకుంటుందో ఎండాకాలం తనకు కావాల్సిన ఫుడ్ అంతా కూడా సమకూర్చి పెట్టుకుంటుంది. ముందు చూపు, ముందు జాగ్రత్త. మరి మనం అలా ఉన్నామా? ఉండాలా? ఇది ఆలోచించుకుందాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ బిజినెస్ ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే, ఇంతకుముందు మనకి 2 స్టోరీస్ ఉన్నాయి. ఒక యాంట్ స్టోరీ చెప్తాను నేను. చీమ ఏం చేస్తుంది, 2 చీమలు పోతూ ఉన్నాయి. అనుకోకుండా అక్కడ షుగర్ బ్యాగు కనపడింది ఒక చీమకి.
వెంటనే ఆ చీమంది అరే బోల్డ్ అంత షుగర్ దొరికింది, కంటిన్యూగా మన ఇల్లు నింపేసుకుందామని ప్లాన్ చేసి ఒక చీమ స్టార్ట్ చేసేసింది. ఒక్కోరేమా ఇంటూ నింపుకుంటుంది. రెండో చీమకు ఒక ఆలోచన వచ్చింది, అరే ఇది నేను ఒక్కదాన్ని మోస్తే ఎన్ని రోజులు మోస్తా, నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తే బాగుంటుంది కదా అని ఇలా ఒక 1500 మందికి చెప్పింది. చెప్పి ఏం చెప్పింది తెలుసా, ఇక్కడ చాలా షుగర్ ఉంది, ఒక రెమ్మ నీ ఇంట్లో వేసుకో, ఒక రెమ్మ నా ఇంట్లో వేయు. అప్పుడు ఆఫ్టర్ ఒక డే తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ ఉంది, అది నెట్వర్క్ చీమ. సో ఒకరికి లైఫ్ ఇచ్చి మనం లైఫ్ తీసుకుంటున్నాం, అవునా కదా? అలాంటి ఒక టాలెంట్ని మనం ఎందుకు ఆలోచించాం? థింక్ డిఫరెంట్, సీదా కాదు, కొంచెం తేడా కూడా ఆలోచించండి, ఐడియాస్ వస్తాయి. సో ఈ 90 days లోపట మీ పర్సన్ ఏ లెవెల్కి వచ్చాడు, ఫస్ట్ మంత్ ఏ లెవెల్కి వచ్చాడు, మీరిచ్చిన టార్గెట్కి మీరిచ్చిన లెవెల్కి రాగలిగాడా? ఈయన 90 daysలో వచ్చేవే పర్సన్ కాదు, సింగిల్ మంత్లో డైరెక్టర్ అయ్యే క్యాపబిలిటీ ఉంది. అప్పుడు ఏం చేస్తారు, 90 days పెడతారా? సింగిల్ మంత్లోనే ప్లాన్ ఇవ్వండి. సింగిల్ మంత్లో డైరెక్టర్ అయ్యే కెపాసిటీ ఉన్నప్పుడు 90 days అవసరం లేదు కదా. మరి 6 monthsలో కెపాసిటీ ఉన్న అతనికి 90 daysకి అతన్ని మనం తీసుకురావచ్చు. అతని లెవెల్ అచీవ్ అవుతుండా? కింద ఎంతమంది 8% అవుతున్నారు, ఎంతమంది ప్లాన్ చేసుకుంటున్నారు, ఫాస్ట్ ట్రాక్స్ వస్తున్నారా? అలా మనం ప్లాన్ చేసుకుంటే మన బిజినెస్లో మనం ముందుకెళ్ళొచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళ లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళ కింది వాళ్ళకి, నీ కింద ఈ పర్సన్ ఈ లెవెల్కి వస్తున్నాడు, ఈ లెవెల్ మిస్ అవ్వబోతుంది, ఇంకొక 500 PVs అయితే ఆయన 10%కి వెళ్తాడు, 11%కి వెళ్తాడు. మనం చూసి కొంచెం అడ్వాన్స్గా చెప్పడం నేర్చుకుంటే మన డౌన్ లైన్ టీం అంతా కూడా అదే ఫాలో అవుతుంది. అందరికీ ఒక లెవెల్ అచీవ్మెంట్ అనేది ఫాస్ట్గా మనం తీసుకోవచ్చు. సో కింద మనము ప్లాన్ చెప్తూ ఉంటాము. మన టీంలో ఎంతమంది ప్లాన్ చెప్పగలుగుతున్నారా? చాలామంది ప్లాన్ చెప్పాలంటే మేడం చెప్తే చాలామంది వస్తారు, అవునా కదా? అప్లైన్ చెప్తే చాలామంది వస్తారు అని అనుకుంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, అప్లైన్ అనే వాళ్ళు ఊతకర్ర, మన సపోర్టర్ మాత్రమే. ఎప్పుడైతే అప్లైన్ పక్కన పెట్టి మనం స్టార్ట్ చేసినామో అప్పుడు మీరు చెప్తూ ఉంటే చాలా పాయింట్స్ మిస్ అవుతాయి. ఆ మిస్ అయిన పాయింట్స్కి మీకు ఒక ఐడియా వస్తుంది, అరే నేను ఈ పాయింట్ మిస్ అయ్యాను, నెక్స్ట్ సెషన్లో లేదంటే మీ అప్లైన్ చెప్పినప్పుడు లేదంటే పక్క వాళ్ళు చెప్పినప్పుడు అరే ఈ పాయింట్ మిస్ అయ్యాను, నెక్స్ట్ సెషన్లో దీన్ని యాడ్ చేయాలి అని ఒక బేసిక్ ఐడియాలజీ ఫ్రేమ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీరే సక్సెస్ అవుతారు, మీరే షైన్ అవుతారు, మీరే నాకంటే బాగా చెప్పగలరు. ఎస్. సో ఈ విధంగా మనందరికీ కూడా ఎంతమందికి డబ్బులు కావాలి, ఇక్కడ అంతమందికి డబ్బులు వస్తాయి. కానీ ఎంతమందికి ప్లాన్ చెప్పడం వస్తుంది? సగం లేచినాయి. సో డబ్బు కావాలన్న ప్రతి ఒక్కరికి ప్లాన్ కూడా రావాలి. ప్లాన్లోనే డబ్బు ఉందండి, ప్లాన్ మనం ప్రజెంట్ చేయగలిగితే ఇక్కడ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నిజంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారా, చెప్పరావట్లేదా, ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేయాలి, నేర్పించగలగాలి. వాళ్ళకి బిజినెస్ ప్లాన్ ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఎలా షార్ట్గా డేస్ చేయాలి, ఎలా స్కిల్ఫుల్గా ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ మనం చెప్పగలగాలి. అప్పుడు పోయేటప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర టూల్స్ ఉన్నాయా లేదా, ఏమేమి టూల్స్ కావాలి మనకి? ప్రోడక్ట్ బుక్, ఇక్కడ కావాల్సిన కూడా కార్ బుక్ కావచ్చు, లీడింగ్ లేడీ బుక్ కావచ్చు, లగ్జరీ కార్ బుక్ కావచ్చు, ఇంకా మనకి అప్లయన్స్ చెక్స్, ఆల్రెడీ అచీవ్ అయిన అప్లయన్స్ చెక్స్ కావచ్చు. ఇలా ఇవన్నీ కూడా ఇంకా సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవరైనా కార్ చేసిన వల్ల మన లోకల్ లీడర్స్, లోకల్ బుక్ ఉంటుంది కదా కార్ బుక్, ఇది ఇలా ప్రోడక్ట్ బుక్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలి.